ఈ బిర్యానీలేంటో దీనికోసం గంటల కొద్దీ క్యూలో నిల్చుకోవడమేమో. బెంగుళూరులో అయితే హొస్కోటే దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ అంటే దీనికోసం ఒక 2 అవర్స్ క్యూలో నిలుచుకోవాలి. ఇప్పటికే నేను 2 టైమ్స్ అయితే వెళ్ళాను. 2 టైమ్స్ తినకుండా అయితే వచ్చేసా. ఫస్ట్ టైం అయితే క్యూ చూసి భయపడి ఈ 4 o'clockలో చలిలో వణకడం ఏమిటికి రా బాబోయ్ అని అయితే వచ్చేసా. ఇంకొక టైం అయితే నా ముందర 20 మెంబర్స్ ఉన్నట్లే క్యూలో బిర్యానీ అయితే అయిపోయింది. సో ఈ బిర్యానీలు వద్దనేసి అయితే ఇంట్లోనే అయితే చేసుకుంటున్నా. కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లగడ్డ మసాలా ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కొద్దిగా మెంతాకు అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కాజు గసగసాలు అయితే వేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుంటే అయితే పేస్ట్ రెడీ. ఇదే బిర్యానీకి ఇక్కడ మనం మెయిన్గా యూజ్ చేసే పేస్ట్. ఇంకొక పెద్ద గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని గరం మసాలా ఐటమ్స్తో పాటు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే వేసుకొని కొద్దిసేపు అయితే బాగా ఫ్రై చేసుకోండి. పీసెస్కి అంతా బాగా మసాలా పట్టిన తర్వాత రైస్కి కావాల్సినంత వాటర్ నానపెట్టుకున్న బియ్యం వేసుకొని అది సగం ఉడికిపోయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోండి. చూడొచ్చు రైస్ అయితే బాగా పర్ఫెక్ట్గా అయిపోయింది. కేమ్ దింపేస్తామన్నప్పుడైతే కొద్దిగా గీ వేసుకొని మిక్స్ చేసుకోండి. అయితే హొస్కోటే 4 AM బిర్యానీ అయితే రెడీ. పీసెస్ రైస్ అయితే చాలానే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి.